ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మార్చి 1. ఈటెలాంటి ప్రశ్న. నన్ను ప్రేమించుచున్నావా? యోహాను 21:17. పేతురు యేసుతో, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పాను. మత్తయి 26:35 అని సవాల్ చేశాడు. మత్తయి 26, 33, 34 వచనాలు కూడా చూడండి. అయితే కొన్ని రోజుల తర్వాత యేసు అడిగిన ఈ సూటి ప్రశ్నకు పేతురు స్పందన ఎంతో భిన్నంగా ఉంది. మన స్వాభావిక వ్యక్తిత్వం లేదా మన సహజ స్వభావం ఎటువంటి సంకోచం లేకుండా మన అనుభూతుల్ని, భావోద్వేగాల్ని బహిర్గతం చేస్తుంది. అయితే యేసుక్రీస్తు అడిగిన ప్రశ్న మనకు సూటుగా గుచ్చుకున్నప్పుడు మాత్రమే మన అంతరంగంలోకి యథార్థమైన ప్రేమ బయటకు వస్తుంది. ఒక మనిషి తన స్వాభావిక వ్యక్తిత్వంతో ఎదుటి మనిషిలోని మంచితనాన్ని లేదా ఒక మంచి వ్యక్తిని ఎలా ప్రేమిస్తాడో పేతురు కూడా అలాగే యేసును ప్రేమించాడు. ఇది భావోద్వేగపూరితమైన ప్రేమ. భావోద్వేగపూరితమైన ప్రేమ మన సహజ స్వభావంలోనికి చొచ్చుకుని పోగలదు, కానీ మన జీవాత్మలోనికి చొచ్చుకుని పోలేదు. యథార్థమైన ప్రేమ అప్రయత్నంగా బహిర్గతం కాదు. నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనివాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకొనును. లూకా 12:8 అని యేసు చెప్పాడు. అంటే నోటి మాటల ద్వారా కాదు, కానీ మంచి క్రియల ద్వారా ప్రేమను బహిర్గతం చేయడమే యేసును ఒప్పుకోవడమని అర్థం. మన గురించి మనం గొప్పగా ఊహించుకుంటూ మనల్ని మనము ఆత్మవంచన చేసుకుంటాం. మన హృదయము ఈ ఆత్మవంచనను గుర్తించి శోకపడే వరకు మన హృదయంలో దేవుని వాక్యము పనిచేయకుండా మనమే అడ్డుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యం మన హృదయంలోకి లోతుగా చొచ్చుకుపోయి మనలో పశ్చాత్తాపాన్ని కలిగించే శోకాన్ని పుట్టిస్తుంది. పాపం మన హృదయాన్ని మొద్దుబారేలా చేస్తుంది కాబట్టి పాపం మనలో శోకాన్ని పుట్టించదు. మన జ్ఞానేంద్రియాల్ని మేల్కొల్పే నన్ను ప్రేమించుచున్నావా అనే ప్రశ్న మనలో సున్నితమైన బాధ కలిగిస్తుంది. ఈ బాధను మనం వర్ణించలేము. ఇది మన సహజ స్వభావంలోనూ మనలో ఉన్న జీవాత్మలోనూ తీవ్రమైన కదలిక కలిగిస్తుంది. దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీ 4:12. దేవుని వాక్యం ఎంత సజీవంగా, ఎంత బలంగా మనలోనికి చొచ్చుకుని పోతుందంటే ఇక మన హృదయంలో ఎటువంటి ఆత్మవంచనకు తావుండదు. అయితే యేసు మనల్ని ఈ ప్రశ్న అడిగినప్పుడు మనలో తీవ్రమైన ఆవేదన చోటు చేసుకుంటుంది. కాబట్టి మనము ఆలోచించడం, సరిగ్గా స్పందించడం అసాధ్యం. ఈ ప్రశ్న మనలో తీవ్రమైన దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి మనలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ ఈ బాధకు తీవ్రంగా చలిస్తాయి. దేవుని వాక్యం వలన కలిగే ఈ భారమైన దుఃఖాన్ని ఆయన పిల్లలెవరో అపార్థం చేసుకోరు. మనలో ఈ బాధ కలిగిన మరుక్షణమే దేవుడు తన సత్యాన్ని మనకు వెల్లడి చేస్తాడు.